ఒకరోజు యాపిల్ పండు, బంగాళదుంప అని ఇద్దరు దొంగలు దొంగతనం చేయటానికి ఒక ఊరికి వస్తారు. అప్పుడే పుచ్చకాయ అనే వ్యక్తి ఆ ఊరి కాపలా కాయటం చూస్తాడు. చూసి ఆ పుచ్చకాయ వీళ్ళని చూస్తాడేమో అని గబగబా వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటారు, ఇలాగే వెళ్తే మనం ఆ పుచ్చకాయకి దొరికిపోతాం. ఏదో ఒక కొత్త ఉపాయం ఆలోచించాలి. ఒక పని చేద్దాం. మనము ఒక డూప్లికేట్ పులి తీసుకొచ్చి ఆ పులిలో కూర్చొని వెళ్దాం. అప్పుడు నిజమైన పులని అందరూ భయపడిపోతారు. అవును, నువ్వు చెప్పిన ఉపాయం కూడా బాగానే ఉంది. అలాగే చేద్దాం. అలా అని చెప్పి మరుసటి రోజు ఒక డూప్లికేట్ పులిలో కూర్చొని వెళ్తారు. అప్పుడు ఆ పుచ్చకాయ ఈ పులిని చూసి నిజమైన పులి అనుకొని భయపడి పారిపోతాడు. అప్పుడు ఈ పులి ఒక ఇంటికి వెళ్ళి ఇలా అంటాది, ఇదిగో, ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు బంగారం ఇవ్వలేదనుకో, నేను నన్ను తినేస్తావు. అలా అందరి దగ్గర డబ్బులు బంగారం అన్నీ తీసుకొని వెళ్తాడు. అప్పుడు మరుసటి రోజు ఇలా అనుకుంటారు, అరే బంగాళాదుంప, ఇలాగే ఇంక 2 రోజులు కానీ దొంగతనానికి వెళ్ళామంటే మనము చాలా డబ్బులు బంగారం సంపాదించవచ్చు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు కూడా మనం దొంగతనానికి వెళ్దాం. అలా అని చెప్పి ఆ రోజు రాత్రి కూడా దొంగతనానికి వెళ్తాడు. అప్పుడు ఈ పులిని చూసి పుచ్చకాయ కూడా భయపడి పారిపోతాడు. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నిజమైన పులి వస్తుంది. ఆ నిజమైన పులి డూప్లికేట్ పులిని చూసి బాగా కోపం వస్తుంది. అప్పుడు వెంటనే ఆ డూప్లికేట్ పులి మీదకి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే యాపిల్ పండు, బంగాళదుంప చూసి ఇది నిజమైన పులి అని భయపడి గబగబా పారిపోతారు. అలా ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటారు, అరే, ఎట్నా పులి డ్రెస్ అక్కడే విడిచి మనము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ నిజమైన పులి మనల్ని తినేసేది. అవునరా, మనం ఎట్నో వచ్చేసాం. ఇంకెప్పుడు దొంగతనానికి పోకూడదు. ఆ పులికి కానీ దొరుకుంటే మనల్ని అక్కడే తినేసేది. ఏమిటి పుచ్చకాయ, ఏమైంది? ఏంటలా బాధపడుతున్నావు? ఏమైందంటే, నేను ఆడుకుంటుంటే నా బాలు ఎక్కడికో పోయాది. ఓ అవునా, నువ్వేం బాధపడుకోకు. మనం నీ బాల్ ఎక్కడుందో వెళ్ళి తీసుకొద్దాం. పుచ్చకాయ బాల్ తీసుకొని రావటానికి మీరు నాకు సాయం చేస్తారా? ఓ థ్యాంక్ యూ. పుచ్చకాయ బాల్ ఎక్కడుందో తెలుసుకోవటానికి ఎవరిని అడగాలి? అవును, మ్యాప్ని అడగాలి. మ్యాప్. నేనే ఆ మ్యాప్ని. బంతి దగ్గరికి వెళ్ళాలంటే ముందు పెద్ద కేక్ని దాటుకొని వెళ్ళాలి. తర్వాత తేర్లు ఉన్న రోడ్ని దాటుకొని వెళ్ళాలి. అప్పుడు పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడే ఆ బంతి ఉంటుంది. ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలి? అవును కరెక్ట్, పెద్ద కేక్ దగ్గరికి. పదండి వెళ్దాం. ఈ కేక్ పైకి ఎక్కటానికి మనకి ఎవరి సాయం కావాలి? అవును, బ్యాక్ ప్యాక్. అందరూ నాతో కలిసి బ్యాక్ ప్యాక్ అని చెప్పండి. బ్యాక్ ప్యాక్. నేనే ఆ బ్యాక్ ప్యాక్ని. యాపిల్ పండు పైకెక్కటానికి ఇది సాయపడుతుందా? లేదు. మరి ఇది సాయపడుతుందా? అవును. నిచ్చెన యాపిల్ పండు దగ్గరికి వెళ్ళు. కేక్ దాటి వచ్చాం.
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అవును, తేళ్ళుండే రోడ్డు దగ్గరికి. పదండి వెళ్దాం. ఈ తేళ్ళుండే రోడ్డుని దాటడానికి మీరు మాకు సాయం చేస్తారా? ఓ, థ్యాంక్ యూ. అప్, డౌన్. తేళ్ళు ఉన్న రోడ్డును కూడా దాటి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అవును, బంతి ఉన్న చెట్టు దగ్గరికి. పదండి వెళ్దాం. పుచ్చకాయ్, అదిగో నీ బంతి, వెళ్ళి తీసుకో. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.